హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులుగా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అల్లు అర్జున్ అంశానికి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనం సుదీర్ఘంగా చూస్తూ వస్తున్నాము. ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దానికి సంబంధించి మాట్లాడే విధానాలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు మాట్లాడే విధానం కావచ్చు, దానికి కౌంటర్గా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇచ్చేటువంటి సమాధానం కావచ్చు, వీటన్నిటిని కూడా చూస్తూ వచ్చాము. అయితే తాజాగా ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రితో, అలాగే తెలంగాణకు సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి, ఉప ముఖ్యమంత్రితో ఈరోజు ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా భేటీ అయ్యారు. పెద్దలందరూ భేటీ అయ్యి దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు ఇండస్ట్రీకి సంబంధించిన చర్చలపైన, అలాగే బెనిఫిట్ షోలపైన, టికెట్ ధరల పెంపు పైన కూడా ఈ అంశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో ఏదైతే పుష్ప సినిమా ఇన్సిడెంట్కి సంబంధించి జరిగినటువంటి వివాదం ఉందో, ఆ వివాదం కాస్త పెద్ద ఎత్తున దుమారంగా మారటము, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడటము, ఆ తర్వాత పోలీసుల వైఖరి గురించి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా మనం జరుగుతూ వచ్చాయి. సో ఈ ఇష్యూకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి అల్లు అర్జున్ ఇష్యూ వల్ల మళ్ళీ ఇండస్ట్రీ మీద దెబ్బ పడకుండా ఉండేలాగా, ఆ ఇష్యూ వల్ల ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా హీరోలు కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్లు కావచ్చు, మిగతా వాళ్ళెవరూ కూడా నష్టపోయే విధంగా ఉండకూడదు అనేది కూడా వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులతో 2 గంటలకు పైగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటకు ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి మేము వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాము, అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించిన పర్మిషన్లు ఇస్తూ ఉన్నాము, టికెట్ ధరలకు సంబంధించి పెంపు కోసం మేము పర్మిషన్స్ ఇస్తూ వచ్చాము, ఇవన్నీ కూడా మేము ఇస్తూ వచ్చాము. కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే తెలంగాణకు సంబంధించి ఒక మచ్చ తెచ్చేలాగా ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సినిమా కంటే కూడా శాంతి భద్రతలు ముఖ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యమంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. సో ఆయన అసెంబ్లీలో ఏదైతే కట్టుబడి ఉన్నాడో, అసెంబ్లీలో ఏదైతే మాట్లాడాడో దానికి అనుగుణంగానే ఈరోజు సమావేశంలో కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఏంటి ఆ సమావేశంలో ఆయన కీలకంగా చెప్పింది ఏంటంటే, డ్రగ్స్కి సంబంధించి ఉన్నటువంటి అంశం మీద హీరోలందరూ ప్రతి సినిమాకి సంబంధించి వాళ్ళు సినిమా ఏదైతే థియేటర్లో ప్లే అవుతుంటుందో దానికి సంబంధించి ముందు ప్రమోషన్ యాడ్స్ కంపల్సరీ వేయాలని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చాడు. అంటే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక అడుగునైతే ప్రవేశపెట్టిందో దానికి అనుగుణంగా ఇండస్ట్రీ కూడా సహకరించాలని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఇక మరోవైపు బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశాన్ని ఎక్కడా కూడా వాళ్ళు కన్సిడర్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. అంటే అసెంబ్లీలో చెప్పినట్టు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఆ బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మరొక అంశం వచ్చేసేసి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన అంశం. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి వాస్తవానికి గతంలో కూడా ఇండస్ట్రీకి మధ్య, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒక వాదన అయితే జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు పలుమార్లు భేటీ అవ్వటము, దాని మీద చర్చలు జరగటము, ఆ తర్వాత ఆయన మళ్ళీ కొన్ని కండిషన్స్ పెట్టడము, అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ పెద్దలు మళ్ళీ దానికి సంబంధించి ఆలోచించడము, ఇలా పలుమార్లు వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చలు జరిగాయి. సరే ఎట్టకేలకు కొన్ని ప్రాతిపదికనగా, కొన్ని పరిమితుల్లో వాళ్ళు బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక వెసులుబాటు అయితే ఇచ్చారు. సినిమాకి సంబంధించి, సినిమా బడ్జెట్కి సంబంధించి, ఏపీలో జరిగినటువంటి షూటింగ్కి సంబంధించి వీటన్నిటిని బేరీజు వేసి టికెట్ రేట్లకు సంబంధించి పెంపుకు కూడా ఒక పర్మిషన్ అయితే ఎట్టకేలకు వచ్చింది. అయితే ఇప్పుడు టికెట్ రేట్లకు సంబంధించి తెలంగాణలో మాత్రము ఖచ్చితంగా ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఖరాఖండిగా రేవంత్ రెడ్డి చెప్పేస్తూ వచ్చేశారు. ఎందుకు టికెట్ రేట్లకు పెంపుకు సంబంధించి చెప్తూ వచ్చారంటే, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి భారీగా వ్యతిరేకత వస్తూ ఉంది. పెద్ద సినిమాల పేరుతోనో, లేదంటే పెద్ద బడ్జెట్ల పేరుతోనో మీరు 500, 600, 1000 రూపాయలు టికెట్లు పెట్టడం వల్ల సామాన్యులు విపరీతంగా నష్టపోతున్నారు, సినీ అభిమానులు విపరీతంగా నష్టపోతున్నారు. దానివల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకు వస్తుందంటే, మీరు పర్మిషన్ ఇవ్వబట్టే కదా వాళ్ళు అలా పెంచుతున్నారని చెప్పేసి ఇది ఒక పాయింట్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశంలో కూడా లేవనెత్తైంది. సో ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే మాత్రము రేవంత్ రెడ్డి ఆయన ఏదైతే చెప్పారో అసెంబ్లీలో దానికి కట్టుబడి ఈరోజు సమావేశంలో కూడా అదే అంశాలకు సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఈరోజు సమావేశం మాత్రము వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా లేదు. కానీ ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని, అంటే ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, ఇండస్ట్రీ ఏం వినదలుచుకుంది, ఈ రెండింటికి సంబంధించి ఈ సమావేశం జరిగినట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వం ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్కి తగ్గట్టుగానే వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నట్టు కూడా క్లారిటీగా ఈరోజు ఈ సమావేశంలో చెప్పారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాత్రము, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు మాత్రము, అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పింది కూడా
ఇప్పటికిప్పుడే కాకపోయినా సరే కొన్ని రోజుల తర్వాత లేదంటే మరి కొన్ని నెలల తర్వాత దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందామని చెప్పేసి అని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన బెనిఫిట్స్ అంశం కావచ్చు, అలాగే టికెట్ల పెంపుకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రత్యేక రాయితీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా రద్దు చేస్తామని చెప్పారు. అదే రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవుతున్నారనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇండస్ట్రీ మాత్రం ఇకనైనా ఈ టికెట్లకు సంబంధించిన అంశం కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన అంశం కావచ్చు, ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే మాత్రం ఇండస్ట్రీకే అది మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డితో మాత్రం ఈరోజు జరిగినటువంటి చర్చలు కొంత వెసులుబాటు ఇచ్చినప్పుడు, అంటే ఇద్దరి మధ్య ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య కనెక్షన్ పెంచిందేమో కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు అనుకున్నటువంటి ఆశాభావాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.